ప్రధాన కార్యదర్శి అభ్యర్థి శ్రీ చోటి భూమేశ్వర్ గారు, అలాగే శ్రీ కోశాధికారి అభ్యర్థి శ్రీ మోర సాయిల్ గారు, అలాగే ఉపాధ్యక్షుల వారి అభ్యర్థి శ్రీ భీమర్తి రవి గారికి స్వాగతం. అలాగే ఇంకో ఉపాధ్యక్ష గారు శ్రీ అలాగే శ్రీ సహాయ కార్యదర్శి శ్రీ కొట్టు గంగాప్రసాద్ గారు, మరియు సహాయ కార్యదర్శి శ్రీ ఎరగందుల సుభాష్ గారు, పూజ శ్రీనివాస్ గారు, అలాగే శ్రీ ప్రచార కార్యదర్శి శ్రీ పూజ శ్రీనివాస్ గారు, వారి అభ్యర్థి సపోర్టుతో మనము స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతున్నాము. శ్రీ కస్తూరి గంగారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థి శ్రీ జిల్లా స్వామి మరియు శ్రీ సత్యపాల్ గారికి అందరికీ స్వాగతం. మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేసినటువంటి శ్రీ వెంకట దత్తాత్రేయులు గారు, గౌరవనీయులైనటువంటి వెంకట దత్తాత్రేయులు గారికి మా పద్మశాలి సంఘం తరఫున స్వాగతం పలుకుతున్నాము. అలాగే సత్యపాల గారికి కూడా, మరియు సుభాష్ గారికి, పూజన గారికి, గంగారాయణ గారికి, జై మార్కండయ్య. ఈ ఎన్నికల ప్రచార నిమిత్తమై ఈరోజు వచ్చినటువంటి అభ్యర్థులు వారు ఈ నగర అభివృద్ధి కొరకు ఏ కార్యక్రమాలు చేయాలో, ఏ కార్యక్రమం చేస్తారో వారి మాటలను మనం విన్న తర్వాత మనం ఏం చేయాలని మనం నిర్ణయం తీసుకోవాలి. ఇంటి మీటింగ్ ప్రారంభించే ముందు ఈ యొక్క సభ ఉద్దేశించి ఈ సభకు అధ్యక్షత వహించాలని చెప్పేసి మన పద్మశాలి సంఘం తరఫా నంబర్ 10 అధ్యక్షుడైనటువంటి శ్రీ దీవెనపల్లి అశేఖర్ గారు అధ్యక్షత వహించాలని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమం ప్రస్తుతం మన నగర పద్మశాలి సంఘం ఎలక్షన్లలో 2 ప్యానెల్లు పోటీ చేస్తున్నాయి. అందులో కూడా మొదటిసారిగా మన సంఘంలో ఒక ఛానల్, అంటే ఈ ఎన్నికల్లో శ్రీ కుంటా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ అని ఒక ఛానల్, ప్యానల్ వాళ్ళు ఈరోజు వారి యొక్క ప్యానల్కి ప్రచార నిమిత్తము మన సంఘానికి చేశారు. వాళ్ళకు అందువలన ఇంతకుముందు కూడా గౌరవనీయులు సెక్రటరీ కుమార్ గారు, వెంకట దత్తాత్రేయ గారు అధ్యక్షులుగా పోటీ చేయడం జరిగింది. స్వాగతం ప్రకారంగా పిల్లలు కూడా అయితే ఇందులో వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు వారి మండలంలో ముందుగా ఈ కార్యక్రమాలు దేవులపల్లి హరిశంకర్ గారికి, మరియు ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన వారి కార్యవర్గం, మా కుల బాంధవులందరికీ పేరు పేరున సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఎన్నికల వేళ, మన నగర సంఘంలో జరుగుతున్న ఎన్నికల వేళ సందర్భంగా మీ అందరికీ ఓటును అభ్యర్థించడానికి మీ సంఘానికి విచ్చేయడం జరిగింది. అయితే మా ప్యానల్ అభ్యర్థులను మీ అందరికీ మేము పరిచయం చేస్తాం. మొట్టమొదటిసారిగా మనం అధ్యక్షుడు వెంట దత్తాత్రేయ గారు గత 2 సంవత్సరాల కింద నిలబడడం జరిగింది. మళ్ళీ రెండోసారి మన ముందుకు నగర రావడం జరిగింది. వారు రిటైర్డ్ తహసీల్దార్, మరి బాసర అన్నదాన సత్రంలో కార్యవర్గ సభ్యులు, మరి అదేవిధంగా మన ఇక్కడ బాబూజీ వచనాలయంకు జాయింట్ సెక్రటరీ, మరి మా తరఫా 20 సంవత్సరాల నుంచి కూడా తరఫా అధ్యక్షులుగా ఉంటూ మినీ కళ్యాణ మండపం మాదిరిగా
500 గజాలలో 3 ఫ్లోర్లలో వారి సంఘ భవనం ఉంది. ఇది 250 ఉండిండొచ్చు. అది దాదాపు 500 గజాలలో 3 ఫ్లోర్లు మినీ కళ్యాణ మండపం. మార్కండేయ మందిరంలో కళ్యాణ మండపం ఏ విధంగా ఉంటుందో వారి తరఫ కూడా అదే విధంగా ఉంటుంది. అంటే అన్ని రకాల సేవలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు విధంగా ప్రధాన కార్యదర్శిగా మనం చౌకి భూమేశ్వర్ గారు, వారు కూడా గతంలో నగర పద్మశాలి సంఘంలో ఉపాధ్యక్షులుగా సేవలు అందించారు. మరి గతంలో 2 సంవత్సరాల క్రితం ఎన్నికల అధికారిగా చేశారు. ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ గెస్టెడ్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అయినారు. వారు కూడా ఉద్యోగరీత్యా రిటైర్డ్ అయిన కనుక మన పద్మశాలి సమాజానికి సేవ చేయడానికి వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా మోద సాయి గారు మన కోటగల్లి వాస్తవ్యులు, అందరికీ సుపరిచితుడు మరియు 23 నంబర్ తరఫా అధ్యక్షులు. వారికి పాత తరఫు అయినప్పటికీ కూడా సంఘ భవనం లేకుండే వారు అధ్యక్షులైన తర్వాతనే రెండు అంతస్తుల భవనం కట్టి మన మార్కండే మందిరం ముందటనే జాగా తీసుకొని 2 అంతస్తుల భవనం నిర్మించిన ఘనత వారికి ఉన్నది. అలాగే మెడికల్ అసోసియేషన్కు కూడా డిస్ట్రిక్ట్ కోశాధికారిగా వారు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. వారికి కూడా మన పద్మశాలి సమాజం మీద అనుభవం ఉంది. మన పద్మశాలి సమాజానికి సేవ చేయడానికి వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా గల్లీనే ఆ టీటీడీ కళ్యాణ మండపం వెనుక అదేవిధంగా ఆయన చార్టెడ్ అకౌంట్, ఆయన కూడా మన పద్మశాలి సమాజానికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. వారికి కూడా సంఘం మీద నగర సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వారి సంఘ భవనాన్ని 2 అంతస్తుల గంగా ప్రసాద్ గారు 1 నంబర్ తరఫ వాళ్ళ తాతగారే దానికి ఫౌండర్. మరియు యువకుడు, సమ్యుడు, అందరికీ సుపరిచితుడు మన కస్తూరి గంగరాజు గారు ఆర్గనైజర్ సెక్రటరీగా ముందుకు వచ్చారు. మెజారిటీతో గెలిపిస్తే మేము ఎన్నో ఆశయాలతో ముందుకు వస్తున్నాం. అవన్నీ ఆశయాలను మేము నెరవేరుస్తామని మేము ఆల్రెడీ మేనిఫెస్టో ఇచ్చినాం. అవన్నీ కూడా మేము సమకూరుస్తామని తెలియజేస్తూ ధర్మ చక్రంపై ఓటేసి ధర్మబద్ధమైన పాలన చేస్తామని మీ అందరి మనసుల్ని మేము నొప్పించకుండా పనిచేస్తామని మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించి మాకు చక్రం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మేము ఖచ్చితంగా చెప్పిన పనులను చేస్తాం. మేము ఎందుకంటే మాదంతా మేధావి వర్గం, వీళ్ళంతా ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, మరి రిటైర్డ్ తహసీల్దార్లు ఉన్నారు, మరి చార్టెడ్ అకౌంట్లు ఉన్నారు. అందరం కూడా ఇలా ఎడ్యుకేటెడ్స్ ఉన్నాం. మంచి పనులు చేసి సమాజాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తామని తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు పేరు సభా అధ్యక్షులు వహించినటువంటి దీవన్పల్లి హరిశంకర్ గారికి మరియు వారి ఉపాధ్యక్షుడైనటువంటి తులసి గారు మరియు మల్లన్న గారు, శాపమోహన్ సెక్రటరీ గారు మరియు వారి కార్యవర్గానికి తరఫా సభ్యులందరికీ సాయంకాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఏదైతే నగర సంఘంలో ఎలక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించి 25వ తారీఖు నాడు పద్మశాలి హై స్కూల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్ను వినియోగించుకోవాలి. దానికి సంబంధించి ఈ కార్యక్రమానికి మా యొక్క రథసారైనటువంటి అమృతాపూర్ గంగాధర్ గారు, అలాగే ఎక్స్ఆర్ సత్యపాల్ గారు మరియు ఈ యొక్క మా ప్యానల్ అభ్యర్థి అయినటువంటి పెంటం దత్తాత్రేయ గారి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మీ అందరికీ నేను మనవి చేయడం ఒకటే విషయం, ఈ యొక్క ఎలక్షన్స్ మాకు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయో ఆ విధంగా జరుగుతున్నాయి. దాన్ని కూడా మనం అందరం దృష్టిలో పెట్టుకొని మన సమాజం కోసము మనం సమాజం ఏం చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. సమాజం మన నిజామాబాద్ టౌన్లో ఉన్న సమాజం అన్ని కులాలు కూడా మన పద్మశాలి సమాజం వైపే చూస్తున్నాయి. అది ఇంత పెద్ద ఎలక్షన్ జరుపుకుంటున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకొని సామరస్యంగా మనం అందరం ఎలక్షన్ జరుపుకోవాలని చెప్పి మీ అందరి సభ్యులకు మా యొక్క ప్యానల్ అభ్యర్థులకు కూడా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మన ఏ కొంచెం పొరపాటు జరిగినా కానీ మన సమాజంలో చిన్న చూపుగా చూస్తారు కనుక దయచేసి మీరందరూ మనం ఏంటి, మన సమాజం ఏంటి, మనం చేనేత సమాజం ఏంటి అనే భావంతో ముందుకు పోవాలా. ఇంకో విషయం, మనము ఏం చేసినాము మా పాత పాలకవర్గం మీద మనము అంటే ప్యానల్లో ఉన్న అభ్యర్థులను మనం గెలిపించుకోవాలా. అలాగే ఇంకొక విషయము,
చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మాకు కూడా ఏంటంటే మా గుండా లక్ష్మణ్ బాపూజీ సభ్యుడైనటువంటి మా తులసి ప్రసాద్ గారు మన అభ్యర్థిగా ఎదుటి ప్యానల్ అభ్యర్థుల పోటీలో సహాయ కార్యదర్శిగా ఉన్నారు. మీ అందరూ కూడా గమనించాలా. ఆయన ఎందుకంటే మాకు ఏం లేదు, మీరు ఆళ్ళు గుడి కట్టిర్రు. వేదిక ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. నేను నా చౌటి భూమిష గతంలో కూడా నేను మన పట్టణ పద్మశాలి సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా 2022లో కూడా ఎలక్షన్ ఆఫీసర్గా కూడా నేనే నిర్వహించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీలో కూడా మరి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నా. నేనేంటంటే నేను చెప్పే రెండు విషయాలు దయచేసి మన కమ్యూనిటీ మన కులం చైతన్యవంతం లేకుంటే మనకి సమాజంలో మనం ముందడుగు వేయలేము. ఈరోజు ఇంటికొక ఓటు 5,500 ఓట్లు ఇంటికొకటి మనకి ఇప్పుడు మన కుల సంఘానికి చేసేది. కానీ ఈ లెక్కన 48,000 నుంచి 50,000 ఓట్లునే మన నిజామాబాద్లో పద్మశాలి కులస్తులు. దీనివల్ల మన జనాభా 2,55,000 జనాభా ఉంది పట్టణం లోపల. 50 లక్షల జనాభా అంటే మన పర్సెంటేజ్ ఎంత? మన పర్సెంటేజ్ ఎంత వస్తుంది? సుమారు 25% వస్తుంది. మరి ఆ లెక్కన నీకు 100 కోట్ల రూపాయలు కేటాయించి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ కోసం. మరి 100 కోట్లలో మన పద్మశాలీల వాటా ఎంత ఉంది? మన పద్మశాలిలో వాటి ఎంత ఉంది? మున్నూరు కాపులో ఎంత ఉంది? ముస్లింలో ఎంత ఉంది? తెలుగులో ఎంత ఉంది? ఇంకా మిగతా కులాల వారు ఎంత ఉంది? మరి నాకు రావాల్సిన 14-15% ఏదో ఇచ్చిన 5 లక్షలు ఏదో ఇచ్చిన హాస్టల్ ఉంది. హాస్టల్ నిర్మాణం అయిన తర్వాత ఫ్రీ కోచింగ్ వాడు బీఈడీ చేస్తాడు, లేకుంటే ఎంఈడీ చేస్తాడు, బీటెక్ చదువుతాడు. వాడికి ఏం కోచింగ్ ఉంది? వచ్చి నా కొడుకు బీటెక్ చేసిండు, 10,000 జీతం ఉన్నాడు. ఫ్రీ కోచింగ్ కూడా ఏర్పాటు చేయడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున మేమందరం ముందుకు వస్తున్నామని చెప్తూ, మరి మీరు ఏదైతే ఈ రోజు ఎన్నుకోబడేటటువంటి 11 ఏ ఒకటి వేసినా మా పెద్ద దత్తాత్రి గారి యొక్క బలం తగ్గుతుంది. 11 ఖచ్చితంగా చక్రం గుర్తుకే మేము ఓటు. మేము డబ్బులు చేయలేదని కాదు, మేము అభివృద్ధి చేయలేదని, కాకపోతే మేము 0 వేయలేకపోయింది. అంతకని ఎక్కి మేము మాట్లాడాలి. ఆ రోజు 8,30,00,000 ఆల్రెడీ రాజకీయంగా ఉన్నటువంటి సపోర్టర్స్ భూపతి రెడ్డి గారు రేపు తెల్లారి మనం గెలిచిన తక్షణమే పాపం మన బోరిగంలో ఏం చేస్తారో గంగన్న గారు చెప్తారు. అంటే ఈ రూలింగ్ ఉన్నటువంటి పార్టీతోని మనం ఇంకా ఏం లబ్ధి పొందాలా, ప్రభుత్వం నుంచి ఏం లాగాలనేటువంటి ఆశయాలతో పాటు మన ఉనికిని చాటుకునాలని ఉద్దేశంతో ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ముందుకు వచ్చింది. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ చక్రం గుర్తుకు 11 మందికి ఓట్లేసి ఎవరు కూడా మర్చిపోదు. మీకు 7 పేపర్లు ఇస్తారు సుమా. ఈ 7 పేపర్లలో 11 గుర్తులు ఉంటాయి. 11 గుర్తులకు ఓటేసి రావాలి. ఏ ఒక్కదానికి వేయకుండా ఓటు దుర్వినియోగం అవుతుంది. కాబట్టి వేసి గెలిపిస్తారని ఆశిస్తూ కుల బాంధవులందరికీ నా నమస్కారం. జయ పద్మశాలి. నేడు మన పట్టణ నగర పద్మశాలి సంఘం ఎలక్షన్ పురస్కరించుకొని ఆదివారం మన పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మీ కమిటీ వారికి మా ప్యానల్ ద్వారా చిన్న విన్నపము, మన తరఫాలో ఉన్న సభ్యులందరూ ఓటర్లు వేసారా లేదా, ఓట్లు వేయకుంటే కూర్చుండి సంఘంలో ఫోన్లు చేసి అయ్యా ఓటేసినరా, సమయం 4 గంటల వరకే, మళ్ళీ లేట్ చేస్తే ఓటింగ్ ప్రక్రియ మేము కోల్పోతారని చెప్పి మీ తరఫాలో అధిక పోలింగ్ పర్సెంటేజ్ చేస్తారని కూడా మేము ఆశిస్తూ, ఇప్పుడు 10వ నంబర్ తరఫా కార్యవర్గానికి వారి సభ్యులకు మాతో ఇచ్చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానల్ తరఫు నుంచి ఈ సమయం మాకు కేటాయించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గతంలో మీరు 2018లో అప్పుడు మాది సమైక్య ప్యానల్ అని ముందుకు రావడం జరిగింది. అప్పుడు మాకు వెంటనే దత్తాత్రి గారు మా చైర్మన్గా ఉండి మమ్మల్ని ముందటుండి మా కమిటీకి మీరు అత్యధిక ఓట్లేసి కనివిని ఎరగని రీతిలో మళ్ళీ జీవితంలో కూడా ఎవరు అంత మెజార్టీతో గెలవలేని మెజార్టీ అందించినందుకు మీ మైసమ్మ గల్లి తరఫు సభ్యులందరికీ మా పాత పద్మశాలి కమిటీ తరఫు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తూ, నేడు మళ్ళీ మీ దగ్గరికి ఓటు అడగడానికి మీ ముందుకు వచ్చినాం. కాబట్టి
నేను కూడా కొన్ని చెప్పాలి. వాళ్ళు చెప్పుకుంటున్నారు రంగులు వేసినాము గుడి కట్టినామని. నేనైతే బీజేపీలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నాకైతే మనసొక్క లేదు. అంటే పెద్ద మనుషులు అందరూ ఒకటే మాట చెప్పారు, రూలింగ్ గవర్నమెంట్ ఉన్న సత్యపాల్ గారు మన సంఘాలు డెవలప్ కావాలా, మన గుడి డెవలప్ కావాలా, మన కళ్యాణ మండపం డెవలప్ కావాలా, మన శ్మశాన వాటిక డెవలప్ కావాలంటే మీరు ఆ పార్టీలో జాయిన్ కండి. నేను ఒకటే అడిగిన, అయ్యా నేను ఆ పార్టీలో జాయిన్ అయితే మీరు మళ్ళీ బీజేపీ పార్టీ కోటేస్తే నా విలువ ఏముంటుంది, మరి రేపు ఆ గణేష్ గుప్తా గారిని మీరు గెలిపిస్తారంటేనే నేను ఆ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పడం జరిగింది. చెప్పడంలోనే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అడుగుతాము, అయ్యా మా మార్కెట్ మందిని డెవలప్ చేయాలా, మాకు అమౌంట్ కావాలంటే 25 లక్షల రూపాయల ప్రొసీడింగ్ తేవడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికతో డబ్బులు కావాలంటే 20 లక్షల రూపాయల ప్రొసీడింగ్ తేవడం జరిగింది. ఆ స్నానాల గదులు కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా మన ఓరిగన్ కళ్యాణ మండపానికి 1 కోటి రూపాయలు తేవడం జరిగింది. వసూలు చేసి చందాలకు లెక్కలు చూపెట్టకుండా ఇప్పుడు చలామణి చేస్తున్నారు. కాబట్టి మీరు రేపు మళ్ళీ వాళ్ళే అంటే ఆ లెక్కలకు రూపం ఉంటుంది ఏముంటుంది. కాబట్టి మీరు కొత్త ప్యానల్ను చక్రం గుర్తు కోటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. చక్రం గుర్తు కోటేసి గెలిపిస్తే రేపు రాబోయే మా అధ్యక్షుడు గెలిస్తే, మా అధ్యక్షుడు రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నారు, గంగన్న గారు కూడా రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నారు, వీళ్ళందరూ రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నారు. కాబట్టి మళ్ళీ అదే విధంగా అందరికీ ప్రొసీడింగ్స్ 5 లక్షలు 7 లక్షలు మళ్ళీ ఎలక్షన్ పీరియడ్ లోపల మీ తరఫా సంఘాలందరికీ ఇప్పిస్తానుగా ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ మనస్ఫూర్తిగా మా కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి ప్యానెల్ ఓటేయండి. గతంలో మేమిద్దరము మాలో కొద్దిపాటు ధైర్యం లేదు మమ్మల్ని ఓడబెట్టడానికి. ఎందుకంటే మేము నీతి గల పాలన చేసినాం, రూపాయి ఆశించకుండా పట్టణ పద్మశాలి సంఘం సేవ చేశాం. అదేవిధంగా మా పెట్టం దత్తాత్రి గారు కూడా అదే విధంగా చేస్తానని కూడా హామీ ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ మా ప్యానెల్ను గుర్తించి అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని మా చక్రం 11 చక్రాల గుర్తు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ సమయం కేటాయించినందుకు మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. జై మాతా. Thank you very much. హరిశంకర్ గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యవర్గం సభ్యులు, మా ప్యానల్ కమిటీ సభ్యులు, మా వాళ్ళు అందరికీ పేరు పేరున సాయంకాలం నమస్కారం. దీంట్లో మీరు చెప్పిన నేను మాట్లాడదలుచుకోలేదు, మిగతా విషయాలు ఏమన్నా మాట్లాడదలుచుకున్నాను. ఫస్ట్ టైము సత్యపాల్ గారు చేసిన తర్వాత మాకు హరిశంకర్ గారు కూడా పనిచేసింది. అది ఆమె తీసుకోవడం జరిగింది, దానికి ఆయన్నే సాక్ష్యం మిగతా ఏ పనిచేస్తుంది. అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి, ఈ ఫండ్స్ ఇవ్వడానికి ఆయనే సాక్ష్యము. ఆయన భయపడడం మేమందరం కష్టపడ్డాము. కష్టపడడానికి కారణం ఏంటంటే ఈ ఫండ్స్ ఆయన ఇస్తాకనే మేము అందరం కష్టపడ్డాము. రోజు చెప్పాను కదా. రెండవది ఏంటి అనుకోవద్దంటే ఇల్లు పుట్టించింది మేము, ఉల్లదుడికి బోర్డర్ వేసి మేకప్ చూపిస్తుంది రాదు. అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపకు ఒక్క పైసా కూడా చందాలకు వెళ్ళి ఖర్చు కాలే. ఏడాది చూపిస్తారో చూపెట్టు, చందాలకి వెళ్ళి ఒక రూపాయి కూడా ఇప్పుడు కట్టేదానికి ఒక నిజాన్ని నిజంగా మాట్లాడాలి. సరే ఆ ఫండ్స్ వచ్చిన విషయాన్ని మాట్లాడాలి, కానీ ఆ విషయాన్ని మాట్లాడుకోలేదు. ఆ విషయాన్ని మాట్లాడకుండా గంగన్న జాగ ఏడున్నది, గంగన్న జాగ ఏమైంది, ఇప్పుడు ఓటర్లు మార్పించేది ఎందుకు తప్పాలి. పెద్ద మొత్తంలో ఓట్లు ఉన్నాయి, అన్ని విషయాలు తెలుసు. ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అంటే తెలుసుకొని ప్రతి విషయం లోపల మార్కెటింగ్ కార్యక్రమాల లోపల మీరు అందరూ ఉంటారు. వాస్తవాలను తెలుసుకొని ఇవన్నీ ఏవైతే ఖర్చులు ఉన్నాయో మీరందరూ కనుక ఎందుకోసం అంటే దీనికి మేము ఇది మొన్నటి వరకు లెక్కలు సరిగ్గా ఇచ్చిన వారికి ఇంత మేము సీరియస్ పోతున్నాం. ఈ లెక్కలు సరిగా లేక జనరల్ బాడీ తీర్మానం లోపల అడిట్ రిపోర్ట్ చేయాలి. ఒక 5-10 లక్షలకు లెక్కలకు అట్లా రిపోర్ట్ చేస్తారు. మీరందరూ చేయించారు. మీ దండాలు ఏందో, మీ సంఘం దండ ఏందో, ఏమైందో మనం అందరము మీతో మేము కూడా అనుభవించాం. మీ తరపున మొన్న మేము కమిటీ ఉన్నాం, అనుభవించామా లేదా? మేము ఆఖరికి ఎలక్షన్ చేసుకున్నాం. కానీ
రేపటి రోజు దాని పరిస్థితి కూడా అంటే మార్గాన్ని పోయే పరిస్థితి వచ్చినట్టున్నది. మేము దాన్ని పోకుండా అడ్డుకోవాలంటే మీరు మాత్రమే మైసమ్మ మీ తరఫున మాత్రమే దాన్ని అడ్డుకోగలుగుతాం. మీ నాయకులు మాత్రమే అడ్డుకోవాలి. హరిశంకర్ గారు గుర్తుంచుకొని మీకు బాగా తెలుసు, ప్రతి విషయం తెలుసు కనుక ఇవన్నీ మీరు గుర్తుంచుకొని మీరు రాబోయే రోజులలో మీ దగ్గర క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన మా యాక్చువల్ మా క్యాండిడేట్ మా మనిషి. ఇప్పటితో రేపు గెలిచినా ఉన్నా ఏం జరిగినా మేము గెలిచినా ఉన్నాయో ఒక తెలిసి మా మనిషి. నేను వైడోడు కాదు, అది ఏదో చిన్న మిస్టేక్లో కట్టింది, చిన్న మీద అయిపోయి వైడోడు కాదు. లీస్ట్ ఉన్నారు, మరి ఏమైందో ఏమో, ఇటు ఏం జరిగిందో, వాళ్ళ మీద ఏం ఫోర్స్ పడ్డదో వాళ్ళు ఏమో ఆలోచించారు. మాత్రం ఈ లెక్కల విషయమే మాట్లాడుతున్నాం. భూమి విషయము రెండు మాటలు మాట్లాడాము, 2-4 దూరం ప్రకటించాము. లేదన్నారు, ఉన్నదన్నారు. ఆ విషయాన్ని విద్యార్థి ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి కూడా చెప్తారు వాళ్ళు వచ్చి ఇక్కడెక్కడ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు, మీరందరూ ఉన్నారు కనుక పని కూడా ఇప్పుడు ఆర్డీఓ స్థాయిలో ఉన్నది. ఆర్డీఓ స్థాయికి వెళ్ళి కలెక్టర్ స్థాయికి పోవాలా, కలెక్టర్కి వెళ్ళి సీసీఎల్ హైదరాబాద్ పోవాలా, ఆడికి అప్రూవల్ అయి రావాలా. దానికి అప్రూవల్ అయిన తర్వాత మనం చందాలు చేయలేము కనుక చందాలు మనము ఇప్పుడు వసూలు చేసిండ్రు ఎంత కథ వెళ్తున్నారు కనుక చందాలు రావు. ఆయన మీరు సీఎం ఫండ్లోకి వెళ్ళి డైరెక్ట్ ₹1,00,00,000 ఇస్తామన్నారు. మేము కూడా ఏమంటే వాళ్ళు ఎంచుతున్నారు, మేము కూడా ఎంచుతున్నాము. వాళ్ళు మేము ఆలోచించి మాకు ఆ చిత్రాన్ని గురించి ఆలోచించండి. నేను కూడా ఆ మండపం కడతాం, ఈ మండపం కూడా ఆల్రెడీ 20 లక్షలు వచ్చినాయి. గురించి మాట్లాడే అవసరం మనకు ఇక్కడ మన కనీసం 10 నుంచి 15,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అటెండర్కి వెళ్ళి పడితే హై ఆఫీసర్ దాకా 10 నుంచి 15,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాట్ సాఫ్ట్వేర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు, ప్రభుత్వపరమైన ఉద్యోగులు మాత్రం ఉన్నారు. అందుకే రిటైర్ అయిన అందరూ ఉన్నారు. వారందరి ద్వారా కమిటీలు వేసి హాస్టల్లో ₹1,00,00,000 చేస్తాం. దాన్ని ఇంకా డబ్బులు తీసుకొస్తాం. ఆయన అధికారంలోకి వస్తే ఉంటే ఆయన తెస్తాడు, ఆయన ఒకటే మేము వేస్తాం అధికారం. ఈ రెండు ఉన్నాయి ఇప్పుడు దారిలో. అటు పోతే అట్టయాదా, ఇటు పోతే 2 రకాలుగా వెళ్ళి మేము ఉన్నాం, తెస్తాం. దాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా క్లాసెస్ పెట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ రకంగా విద్యార్థులు తయారయ్యేటట్టు. ఒకటి ఎందుకోసం అంటే ముందట్లేక ఇంటర్మీడియట్ చేసేసి తయారయ్యేటట్టు లేదు పిల్లలు, అందరు ఎక్కువ చదువుతున్నారు. ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టి మనకు మెయిన్ ఏమున్నది, మగ్గం వర్క్ ఉన్నది. మగ్గం వర్క్ అనేది ఇక్కడికి వెళ్ళి అమ్మాయి మన దగ్గర చేనేత వృత్తి పోయింది. మనకు మన వాళ్ళకు అటువంటి వృత్తి, దానికి సంబంధించిన వృత్తి, దాన్ని కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా పెద్ద ఎత్తున మేము ఫోకస్ పెట్టి ఆ మగ్గం వర్క్స్ కూడా ఈ మహిళలకు, యువకులకు రావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని. సమయం బాగైంది, మాట్లాడితే తెల్లారిపోతుంది, లెక్కలు తీస్తే 3 రోజులు అవుతుంది కనుక ఇవన్నీ మేము మాట్లాడిన కొన్ని మాత్రం మేము కట్ చేస్తే మీ అవకాశం ఇస్తుంది. జై పద్మశాలి, జై పద్మశాలి. ఇది ఎన్నికల సమారంభం కోటగండి మైసమ్మ గడ్డ, ఇదే మన పద్మశాలి అడ్డ. దీనికి అధ్యక్షంగా వచ్చినటువంటి హరిశంకర్ అన్న వాళ్ళ కార్యవర్గానికి, బాబూజీ కమిటీ సభ్యులకు, అభ్యర్థులకు, మన గర్భ సభ్యులందరికీ ఈ విషయానికి వస్తే ఈ ఎన్నికల సమరంలో అందరూ నువ్వు నేను అనుకుంటాను. ఇది అందరికీ జరిగిన వాస్తవాలు అనుకుంటున్నారు. ఇక్కడ మనకు ఒక 2 ఆలోచన చేయాల్సింది. కొండ లక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ నుంచి పెట్టుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంత మేధావులు ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, మచ్చలేని నాయకులు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు. మార్పు అవసరము, ఒకసారి వాళ్ళకు కూడా అవసరం ఇచ్చి చూడండి. వీళ్ళెనుక పెద్ద మనుషులు అమృతపు గంగన్న, జిల్లా మహేష్, సత్యపాలన్న, వీళ్ళు పెద్ద మనకు జవాబుదారీగా ఉన్నారు. ఏదన్నా ఈ కమిటీ ఏమన్నా మనకేమన్నా తప్పుద్రోవ చూపించింది, మనకేమన్నా ఇది చేసిందంటే మనం అడగడానికి ఉంటుంది. నీకు ఎందుకు చెప్తున్నాము అంటే ఇప్పటిదాకా పాప మహేష్ అన్న, సత్యపాలన్న వీళ్ళంతా లెక్కలు అంటారు. పెద్ద మనిషి సక్కలేనప్పుడు చిన్న మనిషి ఆడికెళ్ళిస్తారు లెక్కలు. ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైనా జిల్లా సంఘము ఆధ్వర్యంలో నడుస్తున్న కమిటీ ఇది, జిల్లా సంఘంకే లెక్కలు లేవు. వాళ్ళు ఏమేం చేస్తుంటారు, ఏం కథ అనేది ఉన్నది. దీనికి ఒక చిన్న మచ్చుతుంటే ఒకటే మనకి ఒక 2 నిమిషాలు టైం ఇచ్చి నేను మాట్లాడదాం అనుకుంటే టైం లేదు. మనం ఇది మన చేనేత సంస్థ ఉన్నది, మన పద్మశాలీలకు సంబంధించిన చేనేత సంస్థ ఉన్నది. కానీ ఉన్నప్పుడు ఎంత మంచిగా నడిచింది.
గంగ ఉన్నప్పుడు అది మంచి ఇది ఉండే దాని ఒక రూపురేఖలు వచ్చింది. దాంట్లో ఒక 20-30 మంది కార్మికులు బతుకుతుండ్రు. దాని వల్ల ప్రొడక్ట్ అయింది మొత్తం ఇదే. దాంట్లో మళ్ళీ వర్గభేదాలు తెచ్చి దాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఇది ఎవరు చేసారో మీ అందరికీ తెలిసిన విషయం. ఇంత ఘోరంగా జరుగుతున్న దాన్ని మళ్ళీ మనం ఎందుకు ఇది చేసుకోవాల్సిందో మీరంతా ఒక్కసారి నేను చేతులెత్తి వేడుకుంటున్నాను. ఆలోచించండి, ఆచరించండి. మీరు ఓటు ద్వారా మాకు తోడ్పాటు మా కార్యవర్గము మా పెద్ద మనుషులు మీకు నీడగా కాపాడుకుంటారు అని నేను ఈ రకంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్ద మనుషులకు మీ అందరికీ మాట్లాడేది అంటే గట్టిగా మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు మైసల నారాయణ, రిటైర్డ్ తహసీల్దార్. అందరికీ ఇక్కడ ఓటకడానికి చాలామంది చూస్తుంటారు. మన ఊరి రాజారాం గారి పెద్దలు మన తరవాళ్ళు రిటైర్డు అయితే గత ఎన్నికలలో 2 వర్గాలుగా మన దత్తాది వర్గం ఒకటి, రెండవది ఎస్ఆర్ సత్యపాల వర్గాలు 2 వర్గాలు అవడం వల్ల 3వ వ్యక్తికి లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి ప్రతి తరఫా నుంచి సంఘ సభ్యులు ప్రెసిడెంట్, అధ్యక్షులు, కార్యదర్శులు తీసుకున్నారు. యాక్టివ్ మెంబర్స్ తీసుకుంటే మనకు దాదాపు మన 68 సంఘాలలో 54 సభ్యులు ఉన్నారు. కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీలో దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో మనము ప్రతిభా పురస్కారం చేసినాం. ఇక్కడ బస్వాగడ పద్మశాలి చదివిన ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎవరైతే ముందంజలో ఉన్నారో వారికి మనము ప్రతిభా పురస్కారం చేయడం జరిగింది. తర్వాత ఇంకా మిగతా కార్యక్రమంలో చాలా చేసినాం. ప్రస్తుతము మనకు ఈ 2 వర్గాలు కలిసి కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ అయిన తర్వాత మనకు బలగం పెరిగింది. 2 కలవడం వల్ల బలగం పెరిగింది. ఇప్పుడు ఈ దత్తాత్రేయ ప్యానల్లో 11 సభ్యులు ఉన్నారు పోటీలో. అధ్యక్షుడు దత్తాత్రేయ, మిగతా కార్యవర్గ సభ్యులు. అయితే వీరికి మొన్న ఎలక్షన్లో ఎన్నికల గుర్తుకే 11 ఊరికి 11 చక్రం గుర్తుకు ఓటేసి అధిక సంఖ్యలో మన కోటగాలి మాత్రం పెద్దది. ఇక్కడ ఇదే డిసైడ్ చేస్తారు అందరూ. ఎలక్షన్ ఎవరు గెలవాలంటా కానీ మన కోటగల్లి మైసమ్మ గుడి సంఘం వారే మన హరిశంకర్ గారి ఆధ్వర్యంలో మనకు డిసైడ్ చేసేది కోటగల్లి సంఘం. నేను చిన్నప్పటి చూస్తాను కానీ. అయితే మీరు అధిక సంఖ్యలో ఎన్నికల్లో పాల్గొని ఈ చక్రం గుర్తుకు ఓటేసి దత్తాత్రేయ వాళ్ళ ప్యానల్ గెలిపించాలని కోరుతూ పురాణ అంటే చాలా ప్రాంతం అంటే దీనికి పునాది పోసిన తర్ప అంటే కోడగల్లిలో ఈ యొక్క మైసమ్మ 10వ నెంబర్ తర్పనే మన నిజామాబాద్కు ఒక గుండె లాంటి ఒక తర్ప ఇది. ఇక్కడ కూడా మన నిజామాబాద్ పద్మశాలిలని భక్తి శ్రద్ధలతో పూజించే మాత కూడా మైసమ్మ ఇక్కడనే ఉన్నది మన దగ్గర. ఆ యొక్క తర్పకు అధ్యక్షుడిగా ఉన్న హరిశంకర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి అయిన సాప మోహన్ గారు మరియు మా యొక్క మిత్రుడు, నాకు చాలా సన్నిహితుడు, ఇక నా కిడ్నీలో ఒక కిడ్నీ మరియు పల్నాటి మల్లయ్య గారు, మత్స వినోద్ గారు, మరియు దుర్గాప్రసాద్ గారు, కారంపూరి నర్సయ్య గారు, మరి ఈ యొక్క తర్పలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు, నా యొక్క ఆత్మలు, అన్నలు, పెద్దల అందరికీ నాకు వచ్చిన మా యొక్క కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ మన నగరం అధ్యక్ష అభ్యర్థి అయిన పెండం దత్తాత్రేయ గారికి మరియు మా యొక్క ప్యానల్లో ఉన్న కొంతమందినే పరిచయం చేస్తాను మీకు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ చేసిండ్రు, కానీ ఇరిపి నేను ఒక చిన్నగా మైకు లేకుండా చెప్తున్నా కాబట్టి మీకు కొద్దిగా అర్థమైంది. ఏమనుకోకండి, టైం చాలా అయింది. ఇప్పుడు చౌటి భువనేశ్వర్ మాట్లాడిన ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అయ్యాను. ఆయన కూడా ఒక ఎడ్యుకేటెడ్ ఆఫీసరు. మరియు మోడ సాయిల్ అనే వ్యక్తి ఈ యొక్క మెడికల్ అసోసియేషన్ ఈ హోల్సేల్ దానికి కార్యదర్శి అయిన జిల్లాకు కోశాధికారి. ఆయనకు ఉన్నంత మంచి పేరు ఎవరికి లేదు. మంచి
క్యాష్ పార్టీ అనే క్యాష్ ఇది ఇచ్చినప్పుడు దేవుడిని మనకు భీమర్తిగా కనిపిస్తాడు ఆ ఉపాధ్యక్షులుగా భీమర్తి రవి మరియు కన్న దుబ్బరాజం అనే తిన గిరిరాజ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు తిన చాలా చదువుకున్న వ్యక్తి, ఎంతోమంది ఈ చదువుకున్న మన స్టూడెంట్స్ని ఎంతోమంది పైకి సర్కిస్తున్న వ్యక్తి. ఇతను మన కుశాలగల్లి అంటే మనం ఏం చేసామంటే అన్ని రంగాల మూలం తీసుకున్నాం. మరియు ఇంకోటి బావుల శ్రీనివాస్ అని అడ్వకేట్ అయిన చార్ట్ అకౌంటెంట్ మన యాదగిరి సార్ తిరిగాని యాదగిరి సార్కి ఎట్లా గుణగణాలు ఉన్నాయి, ఈయనకు కూడా అదే గుణగణాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే వీళ్ళ ఆర్థికంగా మనం ఏమైతే పైసలు జమ చేస్తామో వీళ్ళకి ఇద్దరికే తెలుస్తుంది మన నిజం బాధ. అటువంటి వ్యక్తిని కూడా మనం ఇక్కడ చార్ట్ అకౌంటెంట్గా పెట్టుకున్నాము. మరియు పూస రవి ఈయన సహాయ కార్యదర్శి, ఈయన కంటిన్యూ అంబేద్కర్ కాలనీలో ఏదైతే ఉన్నదో ఆ పొట్టు వెంకటేష్ దాంట్లో 20 సంవత్సరాల నుంచి ప్రధాన కార్యదర్శి ఆయనే కంటిన్యూ ఉంటున్నాడు. అంటే మనం ఒక్కొక్క చరిత్ర ఉన్నది, చెప్పుడు ఆలస్యం అవుతుండొచ్చు కానీ ఏమనుకోకండి. మళ్ళీ ఇంకోటి బొట్టు గంగా ప్రసాద్ అని ఆయన ఒక విలేకరు, మన నిజామాబాద్లో ఎంతో జర్నలిస్టులు ఉన్నారు విలేకరు, వాళ్ళని గుర్తిస్తలేదు. అందులో ఒక భాగంగా మనం ప్రసారం, మనం టెంపుల్లో ఏదైనా పూజలు జరిగే, ఏదైనా మార్కండేయుడిది పుట్టినరోజు, రాఖీ పౌర్ణమి, గణపతులది, దేవిమాతది అన్ని ప్రచారంలో చూపిస్తాడు మన టీవీలలో. అందుకని చూసినాం ఆయనని. ఇంకోటి మన ఎనుగందుల సుభాష్, ఇక ఎనుగందుల అనగానే మీకు అర్థమైంది, ఎనుగందుల ముల్లి తమ్ముడైన వాళ్ళ అన్న మీద ఎదురుదాడికి మన దాంట్లోకి వచ్చిండు. అయితే పూస శ్రీనివాస్ ఇది ఐపీఎల్ మ్యాచ్ తిరుగున్నది మాకు, ఇక్కడ అటువీకి అక్కడ ఏజెంట్, ఇక మీకు తెలిసి ఆయన సూపర్ చిత్రుడు రాగానే మాట్లాడేటచ్చు. ఇక కస్తూరి గంగరాజు యువ రక్తం, ఇది అది ఆ రక్తం కూడా ఆయనకు ఉన్నది. అది అదేంటి బ్లడ్ టెస్ట్ చేసే ఈ 3 సెంటర్లు ఉన్నాయి. యువ రక్తం తీసుకున్నాం, మీకు అందరి రక్తం అయితే తీయాలి. ఇటువంటి కొండా లక్ష్మణ్ రీచగా ఓలియర్ ఆయన ఎట్లా బతకాలి, ఆయన మనని మన భాగ్య లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి ఈ యొక్క ప్యానల్ ద్వారా ఇలా ఎవరు కూడా పెత్తనము వీడే పెద్దగా వీడే ప్యానల్ అనేది ఏం లేదు. మన మైసనారాయణ సార్ చెప్పినట్టు మేము ఒక్కోలు అంటే ఒక 52 మందిని ఈ కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీలో ఒక సభ్యులుగా ఉండి చిట్టీలేసి మేము ఆలీలోని 100 మంది అడుపుకొని దావతులు చేసుకోము. మేము పైసలు జమ చేసి అలాగే వచ్చిన లాభంనే మేము దావతులు చేసుకుంటాం. లేకపోతే తహసీల్దార్ రిటైర్డ్, ఆయన యొక్క ఎన్జిఓస్ కాలనీలో 25 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఈయన కోట నిల్చుంటారు రోడ్డు. అరే వాళ్ళు నిల్చుంటారా తమ్ముందని సవారి రోడ్డు ఆయన కట్టేది కడుతున్నాడు బిల్డింగ్. ఆయన అభివృద్ధిని చూసి ఈయనకి ఇప్పటికి కూడా పోటీదారులు లేదు. అక్కడ మొన్న బతినాడీరు అన్నది దండ పెడితే పట్టణం పోతున్నా తీసిపెట్టానంటే శుద్ధం పచ్చిదైనాకన్నాడు. అర్థం ఇప్పుడే చెప్తే మేము అందరం ఏకగ్రహంగా మేము తీర్మానం చేస్తామంటే అప్పుడు అరే బాబు మీరు చేసుకుంటారా బయట అప్పుడు ఆంధ్ర సపోర్ట్ కొట్టినారు. అంటే అటువంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి మన రెడ్డం దత్తాత్రేయ గారు మాకు చాలా మంచి వ్యక్తి దొరికాడు. పోయినసారి ఇప్పుడు సత్యపాల్ చెప్పినట్టు మేము ఎప్పుడైతే మాకు ఓటు గురేలేడు, మాకు అసలు గురు లేని విద్య మాకు ఏకల విడుదలగా పీకింది మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ. అలాగమో మొన్నదాకా దాసరి నరసింహులు ఉండే ఎటో తిరుగుతుండే ఆ బాణం పట్టుకోలేము మేము. నేను గెలగానే ఆ బాణం పట్టి పడేసి అబ్బాయి వాళ్ళకి రాదు రాబాయి. అట్లా కొంతమంది ఉన్నారు ఇక మీకు ఎందుకు చెప్పాలిగా. అయితే వాళ్ళకు దేవదాస్ సార్ ఉండే, ఏమనంటే డాక్టర్ సాబ్ కదా ఆయనకు మంచి పేరు ఉన్నది. నేను ఆయనను విమర్శించదలుచుకోలేదు. ఎందుకోసం అంటే సేవ చేసిండ్రు, సర్వస్సులు అయినరు. మన కుల పెద్దలు ఎంతోమంది ఎస్ఆర్ ఆయన సత్యపాలలో డాడీ మనకు అప్పుడు తెలియదు. నేను హాస్టల్లో చదువుకుంటుంటే ఇన్ని ఉండి పద్మశ్రీ హాస్టల్లో మన యొక్క భాష పోసెట్టి గారు కొంతమంది తెలుసు మనకు. అటువంటి వ్యక్తులని మాకు ఎవరు అండదండలు లేకుండే. ఇప్పుడు తను చెప్పినట్టు గణేష్ గారు చెప్పినట్టు ఫస్ట్ నేను చేనేత సహకార సంఘం నిలుచున్నా. హైదరాబాద్ నాకు అర్థమే కాలేదు. మేము నలుగురం గెలిచినాం, వాళ్ళు నలుగురు గెలిచారు. అప్పుడు గాలిపల్లి బాలయ్య గారు ఉండే ఈ అన్నల ప్యానలే కొన్ని మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, 50 ఓట్లు, ఇంకొకరికి 50 వచ్చినాయి. నాకు నేను 300 కాపాడాలనుకున్నాను కొంతమంది నిజామాబాద్. అప్పుడే పద్మశాల తెలిసిన తర్వాత అన్నాను పట్టణ సంఘం గురి అన్నారు. మీ అందరి ఆశీస్సులతోని నాకు అప్పటికి ఎవ్వరు తెలియదు. పాపం బి 3 బీలు వచ్చినాయి. అప్పుడు వాళ్ళు బొద్దుల రాజరాం గారు, బిజ సత్యనారాయణ గారు, బిల్ల మహేష్ గారు వీళ్ళు తీసుకపోయి మా తోటకాడికి వచ్చింది. ఏంటంటే లేదు నువ్వు ఆ పుల్గం కాడ అన్ని మొత్తం శత్రువులు చేస్తున్నావు, వస్తేనే అమ్ముతుంది అనమాట. కొంచెం ఇదే
అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే అన్న మీకు సమయము నేను వేస్ట్ చేస్తున్నా అనుకోకండి. నా మీద ఏదైతే బోరియం దగ్గర ఉన్న జాగని నా మీద అఖండాలేస్తున్నాడు. నాకు ఎంత బాధ అనిపిస్తున్నాడో తెలుసా? నేను ఒక్క రూపాయి కూడా ఎవరిని ఆశించే వ్యక్తిని కాదు. నేను 1984లోనో 85లోనో సైకిల్ మీద నిజామాబాద్కి వచ్చి డాక్యుమెంట్ రాసుకుంటుంటే నేను చిన్న కుటుంబంకి వచ్చిన భగవంతుడు ఎత్తుకొని నేను రియల్ ఎస్టేట్లో నేను ఇలా 300 ఎకరాలు డిచ్పల్లిలో జూనియర్ కాలేజీకి 780 మందికి 3 సంవత్సరాలు మిడ్ డే మీల్స్ పెట్టిన వితౌట్ రూపాయి లేకుండా. ఎందుకు? పిల్లలు చదువుకుంటే 8 గంటలకి వచ్చి 11 గంటలకు పోతున్నారు అని ప్రిన్సిపల్ అంటే ఏం సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే సార్ వాళ్ళు పల్లెలు అన్నం పొద్దుగా తింటారు 4 గంటల దాకా యాడ్ ఉంటారు సార్ అన్నాడు. మరి వాళ్ళు ఎట్లుంటారా సార్ అంటే భోజనాలు పెడుతుంటారు సార్ అన్నాడు. చలో నేను అందరికి పెడుతున్నా అన్నా. చాలా పాగలైపోయారు. అట్లా నేను 3 సంవత్సరాలు పెట్టిన అప్పుడు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. సార్ తెలుసు నా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితేనే ఫైల్ అయినాక ఇచ్చిన నేను. అంటే అప్పుడు చక్రపాణి అనే కమిషనర్ పిలిచి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు. అరే నీ అమ్మ ఓడి పెట్టడు ఇట్లా అంటే ఒక రోజు గుడ్డు ఒక వారంలో ఒకసారి చికెన్ కమిషనర్ అయినాడా. నా గొప్పతనం కాదు, నా గొప్పతనం చెప్తేనే సరే అది కొండలు చాలా అయిపోతుంది. నేను అహంకారం మనిషికి ఎప్పుడైతే వస్తుందో అది డౌన్ అయిపోతుంది. నేను మీకు కొన్ని నిజాలు ఇది మైసమ్మ అప్పుడు వాళ్ళు అన్నారు మైసమ్మ గడ్డ అంటే మన పద్మశాలిల గడ్డ అని. నాకు ఇది ప్రాణం. ఇది నేను నా తరపున కూడా ఎన్నడూ చేయలే. కానీ ఇక్కడ ఉన్న నా మిత్రులు ఎంతోమంది మైసమ్మ ఏ పని చేసినా మిమ్మల్ని వచ్చి అడుగుతుంది. ఇలా నేను ఇక్కడ మార్కండే మందిర్ కాడ కమాన్ కట్టినా అంటే మైసమ్మ ఇది మీ యొక్క ఆశీస్సులేను. అక్కడ ఎవరు కట్టలేదు, మీరే ఇచ్చారు. అక్కడ ఈ కోటగల్లీలో ఉన్న తర్పాలకే తెలుసు నేను అక్కడ చేసిన గొప్పతనం. కానీ నేను ఎన్నడూ కూడా చెప్పుకోలే. భగవంతుడు మార్కండే సాక్షిగా చెప్తున్నా, నేను ఎక్కడ కూడా నాతోని అరే నేనే కట్టిన రాని మొగ్గు నేను అనలే. మనందరూ ఆశీస్సులు మార్కండే గారి అది ఒక కృపతో మనం కట్టాం. కానీ అమృతపూర్ గొప్పతనం, అమృతపూర్ గంగాధర్ గొప్పతనం కానే కాదు. అయితే మా మండలంలో ఉన్న ప్రతి స్కూల్లో నేను పిల్లలకు డ్రెస్సులు ఇస్తున్నాను. ప్రతి స్కూల్లో పిల్లలకు ప్లేట్లు అంత పర్సన్ అవుతుంది. ఎక్కడికి రాని నేనేంటంటే రియల్ ఎస్టేట్ చేసిన పార్టీ చేస్తుంటే పైసలు వచ్చేటేస్తుండే. అటువంటి వ్యక్తి ఇదొక 1000 గదాలు అమ్ముకొని మన అన్నదాన సత్రంలో రెండవది ఆయన మొన్న బాపూజీ వచ్చిన ఆయన నిల్చుంటే అత్యధిక మెజార్టీతో గెలిచిండు కార్యదర్శిగా. మళ్ళీ ఎన్జిఓసి దాంట్లో కూడా ప్రధాన కార్యదర్శి. మళ్ళీ ఇప్పుడు నూడా దాంట్లో కూడా డైరెక్టర్గా శిబిరాలు ఈయన పేరే పంపించినాం మనం. అంటే సేవా దృక్తం ఉన్నది కాబట్టి ఈ వ్యక్తి ప్యానల్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ తిరిగా మనము ఇప్పుడు ఈ పుల్గా మన్మల్ గారి మైసమ్మ సాక్షిగా చెప్తున్నా నేను. నాకైనా ఫోన్ చేసాడు. తిన వెంటనే సెలెక్ట్ చేసి ఫోటో పెట్టినాను. ఏమని కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా పెంటన్ దత్తాత్రి గారు అభ్యర్థిగా నిల్చుంటుడు అధ్యక్షుడిగా అని పెట్టినాను. వెంటనే ఫోన్ చేసాడు. గంగా నాకు ఆయన పేరు ఎందుకు పెట్టేవి? ఆయన ఈజ్ నాట్ సూటబుల్ ఉండాలన్నా, లేకుంటే పైసలు బెడలేసుకొని తిరగాలన్నా అలాంటి లేదే. నువ్వు నిల్చోయన్నా, నీతో ఉన్నది, నువ్వు మంచి వ్యక్తివి. 8-9 ఏళ్ళు చేసినావు, రూపాయి తినలేవు, నీ జేబులకి వెళ్ళవని నిల్చులో పెడతావు. నువ్వు నిల్చో, అప్పుడు నువ్వు ఎన్నిక. మేము 2 గ్రూపులు అంటలేవు. నీదే గ్రూపు, మాది అదే గ్రూపు, పద్మశాలి గ్రూపే, మార్కండేయుడు గ్రూపే. మేము కాదంటలే. ఎలక్షన్ పెట్టు. నువ్వు అక్కదా పెట్టా పేపర్లు ఇస్తావు, ఒకటి గెలిచేది నోటిఫికేషన్ ఇస్తావు, ఆయన గీక్ పడిస్తావు. ఒక లెక్క లేదు. అది సర్గరత్నంకు ఇన్ని పైసలు వసూలు చేస్తుంటే ఇదివరకు లెక్క లేదు. ముఖ్యం వస్తుందా మనకది? అది పద్మశాలిని నమ్మిండ్రు. నాకు భగవంతుడు డబ్బులు ఇస్తున్నాడు. ఒక్కనాడు కూడా 8-9 ఏళ్ళలో 5 రూపాయలు కూడా నేను కాకుండా రాయలే. నా ఖర్చు ఛాయ్ ఖర్చు రాయలే, బిస్కెట్ ఖర్చు రాయలే. వీళ్ళ తిరిగి 20 వీళ్ళంగానే 80,000 సన్మానంకి అయింది. చాలు 80 నిరూపించుకోవాలంటే నేను కంపల్సరీ ఈ ఎలక్షన్ అయిపోయినాక 10 రోజులకే మీ అందరినీ పిలిచి మా యొక్క ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే అయిన భూపతి రెడ్డి గారిని అక్కడ భూమి పూజ చేయించి 20 లక్షల రూపాయలతోని అక్కడ ఉన్న వాగుఓటుకు ఏదైతే ఉన్నదో అక్కడ నేను గోడ కట్టి పిల్లర్స్ వేసి అక్కడ నీళ్లు రాకుండా మొదలు కంఫర్టబుల్ కట్టేసి అప్పుడు మీకు నేను చూపిస్తాను. అదే 6 నెలల్లో బల ఫండ్స్ తీసుకొచ్చి 20 రన్నిల్ గాంధీ గారిని మా యొక్క రూరల్ ఉన్న భూపతి రెడ్డి గారు మాది ఇప్పుడు అది కోరియం అంటే రూరల్ ఎమ్మెల్యే రెడ్డికి వస్తుంది, రూరల్కి వస్తుంది. కాబట్టి దాన్ని కూడా నేను 1 ఇయర్ రా ఒకటి కానీ 2 స్లాబ్లు వేసి మీకు చూపిస్తా. ఒకవేళ 3 సంవత్సరాలకు దీని పీరియడ్ అయిపోయినాక కూడా నేనేం పని చేయకుంటే నేను ఇంకోసారి పద్మశాలి పట్టణ సంఘంలో నిజామాబాద్లో అస్సలు ఎవరిని కూడా గల నేను ఏ సంఘాలకు తిరిగా వాళ్ళు ఓన్ రిసైజ్ చేయమంటే అలాగే చేస్తా. నేను దీనికి విరమించుకుంటాను కూడా మీకు ప్రారంభం చేసి చెప్తున్నాను. కాబట్టి
అభివృద్ధి కమిటీ ప్యానెల్ గెలిపిస్తే నీతి నిజాయితీ ధర్మంతో మేము మంచిగా 3 ఏళ్ళు పరిపాలించి మంచి అభివృద్ధిని చూపించి మేము కళ్యాణ మండపం కట్టి మా యొక్క దత్తాత్రి గారిని మళ్ళీ మంచి పనులు చేస్తేనే ఓటేరి. ఒకవేళ మేము వేయకుండా మరోసారి ఎలక్షన్ కూడా నిల్చున్నాం. మేము అన్నిటికీ మా యొక్క పద్మశాలి బంధువులకు మేము రుణపడి ఉంటాం. మీ యొక్క మైసమ్మ తరపునే మాకు రిజల్ట్గా ఉంటుంది. మేము గెలిచినామంటే మైసమ్మ తరపు ఏమంటే మేము గెలిచినాం అనేది మాకు మీరు నోటిఫికేషన్ చేయాలా. అలా ఇంకో విషయం, మా దాంట్లో మా తులసి ప్రసాద్ గారు నిలుచున్న మా క్యాండిడేట్ నారాయణ గారిని ఒకటే చెప్తున్నా, మీ యొక్క తులసి ప్రసాద్ గారికి వేయండి. మేము ఆయనకు మాకు వేయని చెప్తే మేము మీలాగా వచ్చి మీ అన్నం తీసుకుని తిన్నట్టు అవుతుంది. అది భావన కాదు. కాబట్టి అన్న కూడా మాకు ఇస్తాడచ్చు. ఆయన లోపల మా మనిషే ఏదో ఇట్లా పోయి దుబాయ్ పోతారు చూడు, మనవాళ్ళు అట్లా పోయిండు, మళ్ళీ ఇటేస్తాడు. కాబట్టి దయచేసి మా యొక్క సూర్యుడు ఇదే గుర్తు మనది చక్రం గుర్తు. ఆ సూర్యుడు చక్రం ఒకటి తిప్పలేదు. ఆ చక్రం గుర్తుకు ఓటేసి మన పద్మశాలి ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు. జై పద్మశాలి. కాబట్టి ఈ పార్టీ కలిసినా ఆ పార్టీ కలిసినా మా క్యాండిడేట్ ఉంటాడు అనుకుని ఒక మీ అమలుగా మాట్లాడుతూ సాగుతున్నాము. తర్వాత మీ గౌరవనీయులు మాట్లాడాలి. జై పద్మశాలి. జై మార్కండే. జై పద్మశాలి 10వ తరఫా అధ్యక్షులు దేవన్పల్లి హరిశంకర్ గారు మరియు సాప మోహన్ సెక్రటరీ గారు, మా తమ్ముడు తులసి గారు నాకు వెన్నంటుండి పోయిన ఎలక్షన్లో తన కారు తీసుకొని నా వెంబడి నాకు సేవ చేసిన వ్యక్తి. తనని ఎల్లప్పుడూ మర్చిపోను. నేను ఇప్పటికి కూడా మర్చిపోను. తను గెలిచినా ఓడినా మావాడే. అది నాకు ఒక నమ్మకం ఉంది. నా రక్తంలో ఉన్నాడు ఆయన. కాబట్టి అతను మా తులసినుడు, మా తులసి దళం లెక్క నాకు. నేను చెప్తున్నాను, మా అందరికి కూడా దగ్గర వాడు. 2 సంవత్సరాల నుంచి మా కొండలక్ష్మణ్ బాబుజీ సంస్థకు పనిచేస్తూ మా వెన్నంటున్న వ్యక్తిని మేము పోగొట్టుకున్నాం. కొన్ని రోజులు బాధ అనిపించింది. తర్వాత అయినా కూడా అన్నా నేను మీతోటే ఉంటానని చెప్పడం జరిగింది. మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఒకటే 2-3 చెప్పదలుచుకున్నాను. మా కొండలక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ ప్యానల్లో అందరూ విద్యావంతులు ఉన్నారు కాబట్టి అదేవిధంగా మీరందరూ మాకు ఓటేయాలి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది 2-3 విషయాలే చెప్తాను. వాళ్ళు గుడి కట్టారు, కళ్యాణ మండపం కట్టారు. ఆ దాంట్లో ఏమైనా మిగిలిన వర్క్స్ ఉన్నాయో పనులు, వాటిని నేను రాగానే మొదలు 2 లిఫ్ట్లు ఫస్ట్ పెట్టిస్తాను. మీకు సభాముఖంగా అందరికీ చెప్తున్నాను ఫస్ట్. ఎందుకంటే పెద్ద మనుషులు ఉన్నారు, ఆశీర్వాదం చేయాలంటే పైకి ఎక్కలేరు, చేయలేరు. కాబట్టి నేను ఖచ్చితంగా ఆ లిఫ్ట్ పెట్టిస్తాను. మీకు సభాముఖంగా ప్రమాణం చేసి చెప్తున్నాను. మరి అదేవిధంగా గుడికి కంపౌండ్ వాళ్ళు కూడా లేదు. మన దానికి కొలుతలు లేవు, పొడుగంతా వెడల్పు అనేది లేదు, హాస్టల్కు లేదు. నేను ఒక తహసీల్దార్కి ఉన్నా, మా నారాయణ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి సర్వేలను పెట్టి క్లాత్ మీద బట్ట మీద మ్యాప్లు వేయించి నైజాం వాళ్ళు ఎట్లేస్తుండో అటువంటి సీనియర్లను తీసుకొచ్చి నేను వేపిస్తాను మీకు చెప్తున్నాను. ఎందుకంటే అది లేకపోతే మన భావితరాలకు మన జాగెంత ఉంది ఏమున్నదని తెలియదు. అదేవిధంగా అది కూడా ఒక పని చేసి పెడతానని చెప్తున్నాను. మరియు ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు పొద్దున్న దాకా గుడి కడతాము, అది కడతాము, శ్మశానం ఇవే మాటలు మాట్లాడతారు. కానీ మన సమాజంలో ఎవ్వరు వెనుకబడి ఉన్నారు. మన పద్మశాలు చాలా బీదవాళ్ళు, బిడీలు వేసి చదివించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలకు చదువు విషయంలో ఎవ్వరు కూడా ఆలోచించడం లేరు. వాళ్ళకు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, మంచి బ్యాంక్ ఎంప్లాయీ చేసి వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలనేది వీళ్ళు ఎవ్వరు కూడా ఆలోచించలేదు. నేను ఆ విధంగా చేస్తాను. ఎందుకంటే నేను బాపూజీ వచనాలయంలో నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. అక్కడ 2 కోట్ల బిల్డింగ్ కడుతున్నాము. దానికి మొన్న నేను 30-40 లక్షల చందాలు ఇప్పించినాను. నేను కూడా మొన్న 51,000 అక్కడ ఇచ్చాను దానికి. అదేవిధంగా నేను అక్కడ పిల్లలకు, మన పద్మశాల పిల్లలకు ఏ బుక్స్ కావాలన్నా ఇప్పిస్తాన ఉద్దేశంతో అది చెప్పడం జరుగుతున్నది. అక్కడ వాళ్ళకి ఏ బుక్స్ కావాలన్నా మొన్ననే 3 లక్షలు పెట్టి బుక్స్ తెప్పించినాం. అక్కడ దాంట్లో చదువుకున్న వ్యక్తి నాసాలో పనిచేస్తున్నాడు. ఆ విధంగా మన పద్మశాలను పైకి తీసుకురండి. కానీ పొద్దున్న దాకా కొట్ల నేను మీకు సేవ చేస్తాను వచ్చినా, మార్గం నేను సేవ చేస్తాను వచ్చినా కానీ నేను డబ్బులు నింపాల్సిన సభాముఖంగా మార్గం సాక్షి చెప్తున్నా. నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. వెంకన్న గారు ఏ విధంగా అయితే చాయ్ పైసలు కూడా నేను అదే విధంగా ఇక్కడ చాయ్ పైసలు పెట్టాను. నేను గెలిచిన తర్వాత ఒకటే అనుకున్నా, చిట్ చేసినట్టు నాకు 10,000. చిల్లర ఖర్చులు 6.5 లక్షలు. ఇలాంటి దుబారా ఖర్చులు, వాటికి ఎటువంటి లెక్కలు లేవు. మేము రాసిస్తున్నాం, ఇదే లెక్క, ఇదే అమౌంట్. మీరు మనం కష్టపడి సంపాదించి చందాలు ఇచ్చినటువంటి, పోగు చేసినటువంటి ఇది
ఒక్క తరఫా సంఘానికి కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కాంట్రాక్టర్ అవతారం ఎత్తి చందాలను నగదు రూపంలో దగ్గర పెట్టుకొని వాటిని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసుకుంటూ మరి కాలం వెల్లడించినటువంటి మరి ప్యానెల్ అనేది ఎదురుగా ఉంది. మేము మాకు అలాంటి ఉద్దేశాలు లేవు. మేము స్వచ్ఛంగా ఉన్నాము, అందరం కొత్త వాళ్ళం ఉన్నాము. మేము ఒక నయా పైసా ఆశించి రావట్లేదు. మరి పైసా ఖర్చు చేయడానికి వచ్చినాం, కానీ సంఘం నుంచి ఒక నయా పైసా కూడా మాకు అక్కర్లేదు. మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి అందరూ కూడా ముక్కుమడిగా చక్రం గుర్తు ఓటేసి 11 మందిని కనిపించాల్సిందిగా కోరుతూ మరి మీరు మెచ్చే విధంగా మేము పనిచేసినట్టయితేనే మమ్మల్ని మీ ముందు మళ్ళీ మేము వస్తాం, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడి నుంచి సంఘం నుంచి విరమించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద పెద్దలకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై మార్కండేయ. సాయంకాలం సపరేట్ అయినటువంటి నాకు బుద్ధు గంగా ప్రసాద్, నేను పక్కనే మార్కెట్ మండలం దగ్గర ఉంటాను. నేను జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మీ అందరికి ఒకటే విన్నాము, దయచేసి 11 గుర్తు చక్రం గుర్తుకు ఓటేసి మా అభ్యర్థి పిండం దత్తాత్రేయ గారిని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మేము ఇట్లా గెలిచినట్లయితే ప్రతి తరపులో ప్రతి నెల హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసి విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి మేము మా ప్యానల్ ఇట్లా గెలిచినట్లయితే తప్పనిసరిగా విద్యా వైద్యం అందుబాటులోకి తీసుకొస్తామని మీకు హామీ ఇస్తాను. ప్రతి తరపులో హెల్త్ క్యాంప్, ప్రతి నెల మార్కెట్ మెగా హెల్త్ క్యాంప్, మాకు డాక్టర్లందరూ పరిచయం ఉన్నారు కాబట్టి మీకు అన్ని రకాల మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు. నంబర్ 3 అధ్యక్షుడు వెంకటేష్ గారికి, గారికి నమస్కారం. మీ అందరికీ కూడా ఆలస్యమైన నమస్కారం. నా పేరు భూసరవి, తరఫా నంబర్ 24 అంబేద్కర్ కాలనీ జనరల్ సెక్రటరీ. గత 20-25 సంవత్సరాల నుంచి పద్మశాలి సేవలలో ఉన్నాను. కొన్ని సామాజిక సేవలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. ఏదైతే కొడరాశి బాబు గురించి పద్మశాల అభివృద్ధి కమిటీ ఉందో గతసారి అధ్యక్షుడు, నేను జనరల్ సెక్రటరీ ఉన్నాను. మా ఆయాంలో చాలా చారిటీ కార్యక్రమాలు, విద్యార్థులు ప్రజా పురస్కారం చాలా చేసినాము. మీరందరూ అవకాశం ఇస్తే పద్మశాలి నగర సంఘాన్ని కూడా చేయడానికి ముందుంటాము. ఇటువంటి సొంత లాభం లేకుండా సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు అమృతపుర నువ్వే మాట్లాడు. మాజీ అధ్యక్షుడు అమృతపుర మాట్లాడు. మన నిజామాబాద్ పద్మశాలి ప్రధాన కార్యదర్శి అయిన వనమాల భాస్కర్ అంటే మన కార్పొరేటర్ గారి అదే కదా, మా దగ్గర కూడా కృష్ణ అట్లనా? ఓకే. వనమాల కృష్ణ గారికి, భాస్కర్ గారికి, మరియు కారంపూడి శంకర్ అంటే మా కారంపూడి ప్రభు రాముడే మొత్తం కుటుంబం అంతా పెట్టేసి కారంపూడి శంకర్ గారికి మరియు కారంపూడి ప్రభు గారికి, మళ్ళీ చట్టాని గారికి, మా దుకాణమైన నాకు ఆయన నా గురించి అన్నీ తెలుసుకున్నాను. బుద్ధి లేవగానే నేను మందిరం పోగానే నిన్ను విలుస్తుంది కదా. అయితే ఈ యొక్క 3వ తరఫా పెద్దలు, పద్మశాలి బంధువులు, అన్నలకు, అక్కలకు మీకు టైం ఎక్కువైపోయిందమ్మా, ఏమనుకోకండి. మాకు అలవాటు అయిపోయింది. నేను రాజకీయవేత్తని, నేను డిస్ప్లిన్గా కాంగ్రెస్, మాది అమృతాపూర్, నాది పురాపాటి. యాక్చువల్ నా పేరు పురాపాటి గంగాధర్, కానీ ఎవ్వరికి నిజామాబాద్ తెలియదు. పురాపాటి అనేది తెలిసేది కొన్ని అమృతపురపల్లికే తెలుసు. అలా పురపేట వాళ్ళు అంటారు. అటువంటిది అమృతాపూర్ పేరుని నిజామాబాద్కి తీసుకొచ్చిన అంటే ఆ అమృతాపూర్కు గర్వకారము, మన పద్మశాలకు కూడా గర్వకారము. ఎందుకంటే నిజామాబాద్లో ఏ దుకాణంకు ఎక్కడికి పోయి గంజిలకు, బంగారు దుకాణంకు, బట్టల దుకాణంకు నా పేరు చెప్తే 1 లక్ష రూపాయల దగ్గర ఉద్ధరిస్తున్నా. అది ఒక చరిత్ర. ఎందుకంటే ఇది 2 సంవత్సరాల పీరియడ్. ఇది అయినా నన్ను ఉంచిరు. ఎందుకు ఉంచిరు అంటే నేను వచ్చి నుంచి ఏం చేయాలనేది నా తపన చూసిరు అందరూ. నేను 9 సంవత్సరాలు కూడా అమ్మ ఒక 5 రూపాయలు కూడా నేను ఖర్చులు రాయలేదు. 5 రూపాయలు కూడా నా సంఘం, నా సొంతం రాగానే ఆ చట్టం గారికి అడగండి. ఆయననే దానికి ఆధార్ ఛాయ్ హోటల్కి వచ్చినా, ఎవరైనా పంచాయతీ వచ్చినా, పంచాయతీకి 40 మంది రాని, 60 మంది రాని, ఛాయ్ నాని, బిస్కెట్లు నాయి, వాళ్ళకు కొట్లాడితే 2 ఆలమూలలు పూలదండలు నాయి, మళ్ళా కాంప్రమైజ్ చేసిన ఘనత కూడా నాకు భగవంతుడు మీ ఆశీస్సులే, నిజామాబాద్లో ఉన్న పద్మశాలిల ఆశీస్సులతోనే అధ్యక్షులు కొండ వెంకటేష్ గారికి,
మనమాల భాస్కర్ ప్రధాన కార్యదర్శి గారికి, అమ్మ ఏమనుకోకూడదు, కొద్దిగా నేను పోయే సింగు తరఫు పోతే కొద్దిగా రాత్రి అయితే మన కొద్దిగా ఏంటన్నా థ్యాంక్ యూ అన్న. మరియు అందరికీ నా యొక్క చాలా చాలా ధన్యవాదాలు. నీకు కూడా ధన్యవాదాలు. వనమైండు నమస్కారాలు. మరియు ఎందుకంటే మేము ఇంకొక 4-5 తరఫాలు తిరగాల అది కాబట్టి టైం కూడా లేదు, మనకు 3 రోజులే టైం ఉంది కాబట్టి అందరూ ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను అన్నగారు చెప్పిన విధంగా నేను చాలా కష్టపడి మేము కూడా పైకి వచ్చిన వాళ్ళం. మా మదర్ కానీ వాళ్ళు కానీ బియ్యం చదివిస్తే మేము ఈ స్టేజ్కి వచ్చినాం. కష్టం అంటే ఏంటో నాకు తెలుసు. కాబట్టి అదేవిధంగా నేను ఏ వస్తువులను కూడా నేను ఒక బాపూజీ వచనాలయం కానీ మా ఎన్జిఓస్ కాలనీకి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ బాసన్న సత్రం కానీ ప్రతి దాంట్లో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఎందుకంటే నా యొక్క సేవలు చూసి వాళ్ళు నన్ను పిలిపించి మన పద్మశాలీలకు అక్కడ స్థానం కల్పించిందంటే యోధాని యోధులు అన్ని కులాల వారు ఉన్నారు, వారికి ఇవ్వలకు ఉండకుండా నన్ను అక్కడ ఉండలక్ష్మి మన బాపూజీ వచనాలకు జైలు సెక్రటరీగా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించింది అక్కడ. ఎందుకంటే నా యొక్క సేవలు చూసి మీరు పద్మశాల నుంచి మీరు ఉండాలని, ఇక్కడ పద్మశాలు 10 మంది ఉంటే నేను వచ్చిన తర్వాత ఒక 50 మందిని అక్కడ నేను మెంబర్షిప్ చేయించవలసి వచ్చింది. అరే పద్మశాల బలం ఇక్కడ ఉందా అని చెప్పి నన్ను తీసుకోవడం జరిగింది. నేను మా పద్మశాల కూడా దాంట్లో ఉన్నది ప్రతి దాంట్లో. మా ఎన్జిఓస్ కాలనీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా రెడ్డిలు ఉంటుంది. అక్కడ కూడా నేను ఇప్పుడు మా పద్మశాల అక్కడ ప్రాతినిధ్యం నేను సెక్రటరీ, క్యాషియరు, వైస్ ప్రెసిడెంట్ ముగ్గురు కూడా పద్మశాలలో. ఒక్క రెడ్డే అక్కడ ప్రెసిడెంటు. మనది అక్కడ ఎక్కడ పోయినా పద్మశాలలు నడవాలంటే మనం రాజకీయానికి ఎదగాలి అని చెప్తున్నాను. నేను పెద్ద చెప్పుకోవడం గొప్ప చెప్పుకోవడం కాదు, నేను ఒకటే చెప్తున్నాను. నేను కూడా మొన్న అనుకోకుండా నేను తక్కువ మెజార్టీతో 180 ఓట్లతో ఓడిపోయినాను. సత్యపాల్ గారు నేను కొట్లాడుకున్నట్లా, లేకపోతే అప్పుడు మేమే గెలిచేవాళ్ళం. అప్పుడు సత్యపాలని గెలిపించింది నేనే చైర్మన్ ఉంది. అది దురదృష్టవశాత్తు నాకు మన మార్కెట్ సేవ చేసే భాగ్యం కలగలేదు. ఇప్పుడైనా సేవ చేసే భాగ్యం మీరు కలిగిస్తారని. మరియు ఇంకొకటి నేను 2 విషయాలు చెప్తాను. ఏంటంటే మనకు ఇప్పుడు పద్మశాలి మన బిడ్డలు ఉన్నారు. పొద్దున్న దాకా వీళ్ళు ఏం చెప్తారు, అది గుడి కడదాము, శ్మశానం కడదాము, అది కడదామే చెప్తారు. కానీ మన పద్మశాలి పిల్లలకు ఎట్లా చేద్దాము, వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్లను చేద్దామా, ఐపీఎస్ ఆఫీసర్లను చేద్దామా, బ్యాంక్ ఎంప్లాయీలను చేద్దామా, వాళ్ళకి ఎట్లా కోచింగ్ చేయాలనేది వీళ్ళకి లేదు. మేము విద్యావంతులం కాబట్టి మాకు తెలుసు ఎట్లా చేస్తే వీళ్ళు పైకి వస్తారన్న విధంగా నేను చెప్తున్నాను మీకు. మేము వచ్చిన తర్వాత హెల్త్ క్యాంప్స్ కానీ ఇవన్నీ పెడతా. నేను ఏమేమి దేవుళ్ళో మీరు చూడండి. మేము దేని విధంగా యూజ్ చేస్తాము, విద్యార్థులకు మంచి కోచింగ్ ఇచ్చి మా దగ్గర ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళతో నేను ఒక కోచింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకు మంచి చేపించి వాళ్ళని ఒక విద్యావంతులను చేసి మంచి ఉద్యోగస్తులను చేపిస్తామని నేను మీ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే బాపూజీ వచనాలు అనుకున్నా అక్కడ 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్నాము. నేను కూడా మనం దానికి 30-40 లక్షలు 3 దాకా ఇప్పించిన ఇంతట్లోనే నేను చందాలు తెప్పించి ఆ విధంగా నాకు అక్కడ మంచి పేరుంది. అక్కడ బుక్స్ కూడా మనం 2 లక్షలు పెట్టి మంచి బుక్స్ తెప్పించాము. ఆ బుక్స్ కూడా మన పద్మశాలి పిల్లకు నేను అక్కడ ఉంటే నా పద్మశాలి కులస్తులకు నేను చేస్తాను నాకు ఉంటుంది. కాబట్టి అదేవిధంగా నేను ఆర్మూర్లో గిద్దవరగా పనిచేసినప్పుడు 1000 ప్లాట్లు ఇస్తాను. 300-350 మన పద్మశాలకు ఇప్పించడం ప్రతి ఒక్కళ్ళకు. కొంతమంది అన్నారు, అరే వాళ్ళకి ఇల్లు ఉన్నదంటే ఇల్లుంటే 4 రంగాలు ఉన్నారా, మంచికి ఒక రూమ్ రాదు అని నేను కొట్లాడి మా తహసీల్దార్తో అందరి పద్మశాలకు సేవ చేస్తాను. నేను అటువంటి వ్యక్తిని. నాకు ఒక్కోళ్ళ రూపాయి అవసరం లేదు, ఏం అవసరం లేదు, సభాముఖంగా చెప్తున్నా. ఖచ్చితంగా ఇంకొకటి, నేను కాంగ్రెస్లో ఉన్నాను. నేను మొన్న అంత మీకు ఏం అవసరం పడ్డా CDP ఫండ్ కూడా నేను వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్ ఎంత తీసుకొచ్చిండో అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ఇక 3 సంవత్సరాలు నాకు ఉంటుంది. నేను కూడా గెలిస్తే 3 సంవత్సరాలు ఉంటాను. ఖచ్చితంగా తీసుకొచ్చి మీకు ఇంకొక 10 లక్షలు పైన ఇప్పిస్తాను. సభాముఖంగా మార్కెట్ సాక్షి చెప్తున్నా, ఖచ్చితంగా ఇప్పిస్తా. మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నా వయసు కూడా ఇప్పుడు 70 సంవత్సరాలు వస్తుంది. నేను ఇక తర్వాత చేయలేను. ఈ అవకాశం మీరు ఇస్తే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోను. నేను మీ సేవ మన మార్కెట్ సేవ చేస్తాను. సభాముఖంగా చెప్తున్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మీకు ఏం చేస్తానో చూపిస్తాను. నేను నాకేం పని లేదు, నాకు ఏది ఉన్నా కానీ నేను రిటైర్ అయినా, నాకేం డబ్బులు అవసరం లేదు. నాకు జై మార్గడ జై పద్మశాలి కృష్ణారి అన్నగారు ఎంతో ఎంతో
వ్యాపారంలో కూడా బిజీగా ఉన్నా కానీ కృష్ణారాయణ గారు సంఘానికి సేవ చేయాలని ఉద్దేశంతో అన్నగారు కూడా సమాజ సేవ కోసం ముందుగా చేస్తూ ముందు కృష్ణారాయణ గారికి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం చేసిన ఏం చేసిన కొంతమంది మనకి సంఘం అనే భావన పోకుండా అతనికి ఆ మార్కండేయుడు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు వారికి కృష్ణారాయణ గారికి మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకంటే ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యొక్క కొండలక్ష్మణ బాబు అభివృద్ధి కమిటీ అభ్యర్థిగా నిలబడడానికి రన్న గారు అలాగే మా యొక్క కార్యవర్గం అందరూ మేము మనము అనే భావనతో పోవాలి, నేను అనే భావనతోని ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి ఉన్నటువంటి పోలైతే దావా నరసే ఉన్నాడు నేను అనే మాట మాట్లాడుతున్నాను. కానీ నేనేమంటున్నా అంటే మనం అనే మాటతోనే ముంగడిపోతే బాగుంటుందని చెప్పి నేను నా ఆలోచన. దానికి కూడా మనమందరం సమాజం అందరం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యాడు అన్నగారు రిటైర్మెంట్ అయ్యాడు. దాన్ని సేవ చేయాల భాగంతో ఒక కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు అన్నగారు. మరియు మన యొక్క ఏదైతే కొండలక్ష్మణ బాబుని చక్రం గురించి నిలబడ్డామో మనకు సమస్య ఏదైతే ఉందో ఇప్పుడు ముంగడున్న సమస్య అనేది గత కాలకాలంలో మేము ఉండేటివి ఉన్నాం. ఆ తత్వం అనేది సత్యపరణ గారు కానీ దత్తన్న గారు కానీ మా అందరికీ ఉన్నది. ఇప్పుడు చిలివేరన్న గారు కూడా మాతో పాటు ఉంటూ మా యొక్క ప్యానల్కు కృషి బాగా చేస్తున్నాడు. ఆయన మాకు ఒకటే విషయం, ఈసారి పోయినసారి కొద్ది ఓటుకుని ఓడిపోయినాం, ఈసారి ఖచ్చితంగా అన్నగారిని ఒకసారి గెలిపియని మళ్ళీ మేము నేను కానీ అన్నగారు కానీ మళ్ళీ పట్టణ సంఘంలో మేము పోటీ చేయము. ఎందుకంటే అన్నగారికి ఎందుకంటే ఆ వయసు ఎక్కువ 73-75 సంవత్సరాలు ఉంది. మేము దయచేసి ఎందుకంటే మేము రిటైర్ కొత్త వారికి అవకాశం ఇస్తాం. మీ తరఫున గెలుచుకుంటే మేము అడగడం జరిగింది, వాళ్ళకు ఒక క్యాండిడేట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి. అని ఈ విధంగా మాకు ఏమైందంటే ఈ యొక్క ఏవైతే మా అభ్యర్థులను భూస సీన్ను కస్తూరి గంగాధర్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. మాకు మీ అందరూ ఆలోచించి మేము పనిచేసే వ్యక్తులను మా మామూలను గుర్తించండి. నేను ఒక 20-30 సంవత్సరాల పద్మశాలి సమాజానికి నేను సేవ చేసుకుంటున్నాను. దేవిమాత ఉత్సవాలు కానివ్వండి, మన ఏది మార్కండే జయంతి కానివ్వండి, గణేష్ ఉత్సవాలు కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటే మీ అందరూ నేను పరిచయం ఉన్న వ్యక్తిని. అన్నగారితో బాగా పనిచేశాడు. మనం అందరం అన్నగారిని ఈసారి తప్పకుండా మనం గెలిపించుకుంటే బాగుంటుందని పూర్తి అవకాశం. కార్యవర్గానికి ఇక్కడికి విచ్చేసిన మా కుల బాంధవులకు అందరికీ పేరు పేరున మా కొండలక్ష్మణ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పెద్ద దత్తాత్రేయ మీకు అందరికీ తెలుసు చాలామందికి. నేను 37వ తరఫా అధ్యక్షుడిగా 22 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. అక్కడ నేను 22 సంవత్సరాల నుంచి మా సంఘాన్ని ఒక సంఘం ఈ విధంగా సంఘం ఉన్న దాన్ని నేను ఒక ఫంక్షన్ హాల్గా మినీ ఫంక్షన్ హాల్గా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా నేను కొండలక్ష్మణ బాపూజీ అధ్యక్షుడిగా ఉన్నాను. మరియు బాపూజీ వచనాలకు జనరల్ సెక్రటరీగా కూడా నన్ను మన పద్మశాలీలను గుర్తించి అక్కడ ఎన్నో కులాల వ్యక్తులు ఉంటారు, అయినా కూడా పద్మశాలను నేను సేవ చేస్తాను ఉద్దేశంతో వాళ్ళు నన్ను అక్కడ జనరల్ సెక్రటరీగా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. మరి బాసారన్న సత్రంకు నేను అక్కడ డైరెక్టర్గా ఉన్నాను. మా హిందూస్ కమ్యూనిటీ హాల్ అది అందరిది, ఒక్క కులంది కాదు, ఏమి కాదు, అటువైదంతా నేను సెక్రటరీగా ఉన్నాను. ఎందుకంటే మన పద్మశాలకు ప్రాతినిధ్యం ఉంటేనే మనకు విలువ ఉంటుంది. మన పద్మశాలు బిజినెస్లో కానీ చదువులో కానీ అన్నీ ఉన్నాయి. పుస్తకాల దుకాణాలు మనయే, బట్టల షాపులు మనయే, మందుల షాపులు మనయే, అన్నీ ఉన్నాయి. కానీ రాజకీయంగా మనం వెనుకబడి ఉన్నాము. మీరు ఒక్కడు గ్రహించండి, రాజకీయ అధికారం ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాము. అటువంటిది లేకనే మనం వెనుకబడి ఉన్నాము. ముందురాజు వాళ్ళు కానీ చిన్న చిన్న కులాలు గౌడ్స్ కానీ వాళ్ళు ఒక 1% ఉంటే మనం 10-15% ఉన్న వాళ్ళం వెనుకబడి ఉన్నామంటే మనము రాజకీయంగా వెనుకబడి ఉన్నాము. రాజకీయంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి దానికి చైతన్యవంతులని వాళ్ళని చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చినాను. వాళ్ళు పొద్దున్న దాకా ఏం చెప్తారంటే మాకు గుడి కడుతున్నాము,